రెచ్చిపోతున్న ఇరాన్ ఎలా రెచ్చిపోతున్నాడంటే అమెరికా యొక్క 7 ఫైటర్ విమానాలు ఒకే చోట అవి ఆయిల్ ఫిల్లింగ్ చేసుకుంటే ఈ ఇరాన్ పీల్చిన క్షిపణులు వెళ్ళి ఆ 7టిని ఒకేసారి డిస్ట్రాయ్ చేసాయి. వా అనిపించాయి. ఎందుకంటే అమెరికా చెప్పేది మా దగ్గర ఉన్న ఆ ఇవి కానీ మిసైల్స్ కానీ ఏవైనా సరే ఎవరు మమ్మల్ని ఆదుకోవడానికి అడ్డుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేవు అని ఒకసారిగా అందరికి చెప్తే పెద్ద ఫోజు కొడుతూ ఉండేది, పెద్ద తోపులాగా. ఈ రోజున ఈ యొక్క ఇరాన్ అమెరికాని ఎలా కొడుతున్నదంటే ఆఖరికి అబ్రహాం లింకన్ అనే ఒక పెద్ద ఓడ, అది పెద్ద ఓడ అనే బదులు ఒక పెద్ద నగరం, 90 జెట్ ఫ్లైట్స్ దాని మీద బోర్డ్ చేస్తాయండి. 5,000 మంది దాంట్లో ఉంటారు సైనికులు. దాంట్లో ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి, ఎలాంటి ప్రపంచ యుద్ధం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వీటన్నిటికన్నా కూడా దానికి ఫ్యూయల్ అవసరం లేదు. అది ఆటమిక్ దీనివలన అది 90 సంవత్సరాల వరకు అలా నడుస్తూనే ఉంటుంది. మరి అలాంటి దాని మీద కూడా ఈ ఇరాన్ దెబ్బ కొట్టింది. పూర్తిగా నాశనం కాలేదు కానీ దెబ్బ మాత్రం ఖచ్చితంగా కొట్టింది. ఎలా కొట్టింది, ఏం చేసింది మీకు చెప్పారు ఎవరైనా? ఎస్ చెప్పారు. ఎవరు చెప్పారు? ట్రంప్ అంతకుముందు ఇట్లాంటి మాటలు అడిగినప్పుడు ఆయన ఏమనేవాడు? అబ్బబ్బే అసలు ఏం లేదే అనేవాడు. ఈ రోజున పత్రికా విలేకరులు అడిగి, సార్ ఏంటి మీ మన అబ్రహాం లింకన్ దెబ్బతింది అంటే మాట్లాడట్లా అని పోజు కొడుతున్నాడు. కానీ నిజంగా ట్రంప్ మాత్రం భలే బుద్ధి చెప్తున్నాడు. ఇంకా చెప్పాలి, ట్రంప్కి చెప్పాలి, అమెరికన్ ప్రజలకి చెప్పాలి. ఇంకా ఇరాన్ సాహసించి అమెరికా మీద సరైన మిసైల్ని వేయాల, కనీసం ఒక 3-4 మిసైల్స్ కనుక అక్కడికి వేసి అక్కడ ప్రజల్లో కనుక భయాన్ని రేకెత్తిస్తే, ఎందుకంటే ఈ ఇరాన్ ప్రజలలాగా వాళ్ళ యోధులు కారు, వాళ్ళు తినే ఇది అని అసలుకి యోధులు కాదన్నమాట. అలాంటి వారికి కనుక ఒక 3-4 చోట్ల మంచి ప్లేసర్లో ఆ మిసైల్స్ పడి కట్టడాలు పగిలిపోతే, విరిచిపోతే అప్పుడు ఆ ప్రజలే వీడిని కాలర్ పట్టుకొని తీసుకొస్తారు. ఏం చేస్తున్నావు నువ్వు అని ఇప్పటికే అడుగుతున్నారు. చిన్నపిల్లల్ని చంపేస్తున్నావు, సిగ్గు లేదా అని. ఆ స్టేజ్ రావాలి.